వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు ఉన్నారు స్టోరీ టెల్లర్, సంస్కృత్ టీచర్ రమగారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఇతిహాసాల నుంచి కొన్ని గ్రంథాల నుంచి పిల్లలకి సంబంధించి కొన్ని మోరల్ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా, రామాయణ మహాభారతాల నుంచి ముఖ్యంగా. సో అలానే ఈరోజు మహాభారతం నుంచి ఏదైనా ఒక స్టోరీ ఉంటే చెప్పండి. మహాభారతం ఇంతకుముందు మనం కొన్ని కథలు చెప్పాం. అవును. అయితే మనం మెయిన్ థీమ్, మహాభారతంలో ఉన్న మెయిన్ థీమ్ కాకుండా చిన్న కథలు కూడా బోల్డన్ ఉంటాయి. మెయిన్ థీమ్లో నుంచి భీముడి గురించిన ఒక కథ చెప్తాం. ఇదివరకు కూడా మనం భీమసేనుడి కథ, ఒకటి చిన్నప్పటి కథ చెప్పాం. అయితే దుర్యోధనుడు, పాండవుల తాలూకు కజిన్ అయిన దుర్యోధనుడు, వీళ్ళని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు క్లెయిమ్ చేయకుండా ఉండటం కోసం తల్లితో సహా వీళ్ళని అంటే చంపేయటానికి ఒక ప్లాన్ చేశాడు. అది చేసినప్పుడు ఏం చేశారంటే, లక్క ఇంట్లో ఒక ఇల్లు, ఒక పెద్ద సౌధం నిర్మించి అది ఎలా చేశారంటే లక్కతోటి కట్టారట. అంటే గోడకి పైపుత సులువుగా అంటుకుంటుంది, లక్క మంట సులువుగా అంటుకుంటుంది. అట్లాంటిది లక్క ఇల్లు, దాని పేరే అది లాక్షాగృహం అంటారు సంస్కృత పదం. అయితే అది ఈ లక్క ఇంట్లో వీళ్ళందరినీ ఉంచాడు. తర్వాత ఒకనాటి రాత్రి ఎప్పుడో దాన్ని అంటించేశారు. అంటించేసి ఈ పాండవులు ఏం చేశారంటే, వీళ్ళకి విదురుడి వల్ల ఇది తెలిసింది ఇలా జరగబోతోందని ఒక సొరంగ మార్గం నిర్మింపజేసుకున్నారు విదురుడి సహాయంతో. సొరంగంలో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆ వెళ్లేదారిలో రకరకాలు గడిచినాయి. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఏకచక్రపురం అనే ఒక ఊరు చేరారట. ఈ ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణ ఇంట్లో పక్క భాగంలోకి ఉండటానికి అవకాశం దొరికింది వాళ్ళకి. ఆ రోజు ఇప్పుడు ఇది మన మహాభారత కాలం అంటే, ఎవరైనా ఊరికి అతిథులు అభ్యాగతులు వస్తే మేము మీ ఇంట్లో ఉంటామంటే ఉంచుకునేవాళ్ళు. మీ ఊరేమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అవి పెద్దగా అడిగేవాళ్ళు కాదు. వ్యక్తుల ముఖాలని, వాళ్ళ తాలూకు భాష, మాట్లాడే విధానాన్ని బట్టే సహాయం చేసేవాళ్ళు. ఒక తల్లి, 5 పిల్లలు. ఈ వచ్చిన పిల్లలు కూడా బలసాళ్ళు, తెల్లగా పొడగర్లు, మంచి పొడవైన వాళ్ళు, తర్వాత ఏమో బుద్ధిమంతులుగా కనపడుతున్నారు. తల్లి మాట జవదాటనే లక్షణం ఒకటి వాళ్ళ దగ్గర ఉంటుంది. దాంతో ఆ బ్రాహ్మణ కుటుంబం ఏమనుకుందంటే, వీళ్ళకి ఏదో వాళ్ళని పక్కన ఉంచుకుందాము, వాళ్ళ వంట వాళ్ళు చేసుకుంటారులే అనుకుంది. అయితే ఈ పాండవులు రాజకుమారులు, వాళ్ళు వృత్తులు అవి వచ్చిన వాళ్ళు కాదు, ఏదో ఒక పని చేసుకుని బతికేవాళ్ళు కాదు. అయితే ఈ క్షత్రియ కుమారులు కూడా బ్రాహ్మణులాగానే భిక్షాటన చేసి జీవించవచ్చు అనేది ఒక విధానం ఉండేది అప్పట్లో. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ 5 అబ్బాయిలు బ్రాహ్మణ వేషధారులు. అంటే వేషధారులు అంటే బ్రాహ్మణులకి ఈ క్షత్రియులకి తేడా ఏముంది? బ్రాహ్మణులు పంచ కట్టుకుని ఏదో గుండు శిఖ పెట్టుకునేవాళ్ళు, వీళ్ళు కూడా అవే కట్టుకునేవాళ్ళు. కాకపోతే ఈ క్షత్రియులకి ఆయుధాలు ఎక్స్ట్రా ఉండేవి. వీళ్ళు ఆయుధాలు విసర్జించేశారు. ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర, ఏమీ లేవు. రాత్రికి రాత్రి లాక్షగృహం నుంచి బయటకు వచ్చేశారు. ఏ ఆయుధము వాళ్ళతోటి లేదు. నగలు అలంకరణతోటి కాదు, నిద్ర వేళలో వచ్చారు. రాత్రిపూట సింపుల్ డ్రెస్లోనే ఉంటారు కదా, ఆయుధాలు ఎలాగూ లేవు. ఇవి వచ్చేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఇక భిక్షాటన చేసుకుంటూ మామూలు వేషాలతోటి వెళ్తే, అదే చిన్నపిల్లలు కుర్రాళ్ళు కనపడుతున్నారు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు కాదు. దాంతో భిక్షాటనకు వేస్తే వెళ్తే అందరూ ఏదో భిక్ష ఆహారం పదార్థం ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఏంటంటే, ఇప్పుడులాగా అడుక్కోవాల్సిన అవసరం లేదు, విధానాలు వేరే ఉండేవి. వాకిట్లో ఒక్కొక్కళ్ళు వస్తే వాళ్ళకి పెట్టడానికే ఆహారం అట్టు పెట్టుకునేవాళ్ళు గృహస్థులు. దాంట్లో పెద్ద జాతి నియమం కూడా ఉండుండదు బహుశా ఆ రోజులు. అంటే ఎక్కడ పెద్దగా నేను అలాంటిది చదవలేదు, అన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళు. ఈ తెచ్చిన భిక్షని వాళ్ళ అమ్మ దగ్గరికి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు. పట్టుకొస్తే ఈవిడేం చేసేది, దాన్ని 2 భాగాలు చేసేదట. ఆహారాన్ని ఇంత అన్నం వచ్చిందనుకోండి, దాన్ని 2 భాగాలు చేస్తే ఒక భాగం భీముడికి ఇచ్చేవారు, మిగిలిన 2వ భాగాన్ని తల్లి, మిగిలిన 4 పిల్లలు తినేవారు. ఎందుకంటే భీముడు సహజంగా చాలా ఆహారం తీసుకునే పద్ధతి ఉన్నవాడు. అతని శారీరక బలము అలాంటిదే, బలశాలి, ఆహారం తీసుకునే విధానం కూడా అలాంటిదే. ఇలా రెగ్యులర్గా భిక్షాటన చేసుకునే వాళ్ళు, తల్లి పిల్లలు నిశ్శబ్దంగా ఎవరిదారిన వాళ్ళు ఉండేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత వీళ్ళకి ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణ కుటుంబంలో పెద్ద పెట్టిన పొద్దున్నే ఏడుపులు వినపడ్డాయి. తెల్లవారే పిల్లలు ఏడుస్తున్నారు, ఆడవాళ్ళందరూ ఏడ్చేస్తున్నారు. ఏడుస్తుంటే ఈవిడ బయటకు వచ్చింది, కుంతీదేవి, పాండవుల తల్లి. ఎందుకమ్మా ఏడుస్తున్నారు, ఏం జరిగింది అంటే, అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, అమ్మ, ఈ మా రాజ్యానికి ఏకచక్రపురానికి ఒక రాక్షస పేడుంది. ఇతడు బకాసురుడు అని ఒక రాక్షసుడు, బకుడు. ఈ బకాసురుడు ఊరి మీద పడి విరుచుకు తినేవాళ్ళు, తెచ్చుకునేవాడు. ఇక వచ్చేసేయటం, ఇక ఎవరు దొరికితే వాళ్ళని చంపేసి తినేసి ఆహార పదార్థాలని చెల్లాచెదురు ఊరంతా బీభత్సంగా చేసేవాడు. అయితే మా రాజు, మంత్రులు అతనితోటి మాట్లాడి, నువ్వు ఊళ్ళోకి రావద్దు, ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయొద్దు, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉండు, మేము అక్కడికే ఆహారాన్ని పంపిస్తాము, నీకేం కావాలో చెప్పమన్నారు. ఇతను ఏమని చెప్పాడట, బకుడు 2 దున్నలు పూంచిన ఎడ్ల బండి, అదే బండి, మామూలు ఎడ్ల బళ్ళు ఉంటాయి, ఎడ్లు కాకుండా దున్నలు ఉండాలంటే గేదెల్లో మొగవన్నమాట, దున్నపోతులు. 2 దున్నపోతుల్ని కట్టాలి బండికి. బండి నిండా ఆహార పదార్థాలు, అన్నము, కూరలు, పప్పులు, పులుసులు, సాంబార్లు, తర్వాత పాయసాలు, రుచిమైన పదార్థాలు. ఈ బండిని ఒక మనిషి తోలుకొస్తే ఆ మనిషి ఈ 2 దున్నలు, ఆ బండిలో ఉన్న మొత్తం ఆహారము నాకు సరిపోతుంది అని చెప్పాడు. అప్పటి నుంచి మేమేం చేసాము, మొదట రాజపరివారంలోంచి ఎవరు వెళ్ళారో ప్రజల్లో కూడా ప్రతి కుటుంబం నుంచి
రోజుకు ఒకరిని చొప్పున పంపించాలి. ఈరోజు ఆ వంతు మా ఇంటికి వచ్చింది. వీళ్ళకి ఒకడే పిల్లాడు, ఒక మగ పిల్లాడు. అప్పట్లో మగ పిల్లలు ఉండాలన్న నియమం ఉంది. ఎందుకు పున్నామ నరక నుంచి పుత్రుడే తప్పిస్తాడని. ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నదనుకోండి, కొంచెం అటు ఇటుగా ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఉండేది కొడుకులు. ఇప్పుడు కొంచెం అది తగ్గింది, ఆ ఫీల్ అనేది కొంచెం తగ్గింది. పెద్దవాళ్ళు ఉంటే కొంత ఉంటుంది, మామూలు యంగర్ జనరేషన్కి అంతగా లేదు. ఇప్పుడు ఈ కుమారుడు ఉండాలి, ఉన్నది ఒక పిల్లాడు. నాన్నని పంపించడానికి పిల్లాడు ఒప్పుకోవటం లేదు, భర్తను పంపించడానికి భార్య కష్టంగా ఉంది. స్త్రీలని వాడు తీసుకోడు, మగవాళ్ళు కావాలి. ఈ ఇంట్లో ఉన్నది నాన్న కొడుకు. వీళ్ళిద్దరిలో ఎవరిని పంపించినా గృహ యజమానిని పంపించాలా, ఇంటికి ఆధారమైన కొడుకుని పంపించాలో తెలియక మేము ఏడుస్తున్నామమ్మా అంటే ఈవిడేముందంటే, అమ్మ మీరు కంగారు పడబోకండి, మీకంటే ఒక్కడే పిల్లాడు, నాకు 5 కొడుకులు ఉన్నారు. మీరు మాకు ఆశ్రయం ఇచ్చారు, మీ అబ్బాయి బదులు మా అబ్బాయిని పంపిస్తానంతే. ఎలాంటి లక్షణమో చూడండి. ఇలా చేస్తారా ఎవరైనా? మీ అబ్బాయి చచ్చిపోయే బదులు మా అబ్బాయిని చంపేసేయండి అనరు కదా. ఈవిడ మాత్రం ఆవిడ ధైర్యం ఆవిడకుంది. ఒక పిల్లాన్ని పంపిస్తానమ్మా అని అడిగితే వాళ్ళు ఒప్పుకోవాలి. అయ్యో అట్లా కాదండి, మీరు అతిథులు, మా ఊరు వచ్చారు, మేము మీకు ఊరికి ఆశ్రయం ఇచ్చాం కానీ మేము అన్నం పెడుతున్నామా? కాదని వాళ్ళు ఎంత బతిమలాడినా ఈవిడ ఒప్పుకోలేదు. మీకు ఒక్క పిల్లాడు, ఈ పిల్లాడిని ఇచ్చేస్తే మళ్ళీ మీకు పురుష సంతానం కలుగుతుందో కలగదో. నాకు 5 పిల్లలు ఉన్నారు కదా, ఓ పిల్లాడి పోతే మిగిలిన 4 పిల్లల్ని చూసి నేను సంతోషిస్తానమ్మా, ఏం పర్వాలేదని ఒప్పించింది. ఈ లోపల భిక్షాటనకి వెళ్ళినటువంటి అబ్బాయిలు 5 వచ్చారు. వచ్చాక ఆవిడేం చెప్పిందంటే, ఈ పిల్లలు ఎదురుగుండా, అయ్యా ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నట్ట, వాడికి ఆహారంగా ఈ కుటుంబంలో ఓ పిల్లాడు వెళ్ళాలట, ఒక మగవాడు ఎవడో ఒకడు వెళ్ళాలి, వాళ్ళ పిల్లాడు చిన్న పిల్లాడు, పైగా వాళ్ళకి ఒకడే కొడుకు, మీలో ఒకళ్ళని పంపుతానని చెప్పాను నాయన అంది. అలాగేనమ్మా, ఎవరిని వెళ్ళమంటే వాళ్ళు వెళ్తామన్నారు. అయితే ఆవిడేమందంటే, ఆవిడ ఇంకా మాట్లాడే లోపలే ధర్మరాజు అన్నాడు, భీముడు వెళ్తాడులేమ్మా అని చెప్పాడు. నన్ను పంపడానికి నువ్వెవడివి అని పోట్లాడలేదు భీముడు. ఓ నేను తప్పకుండా వెళ్తానన్నాడు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నేను వెళ్తాను, మీరు కంగారు పడకండి అని ఈ 4 అబ్బాయిలు వాళ్ళని ఓదార్చారు. ఏం పర్వాలేదు, మేము 4 ఉన్నాం కదా అని చెప్పి ఒప్పించారు. సరే, రాజుగారి ఇంటి నుంచి ఎడ్ల బండి అంటే ఆహారం రావాల్సిన బండి, దున్నలు కట్టిన బండి, ఆహారము రాజుగారి ఇంటి నుంచి వస్తుంది. మనిషి ఈ కుటుంబం నుంచి వెళ్ళాలన్నమాట. అవి వచ్చిన బండిని చూసేసరికల్లా ఈయనకి మంచి ఉత్సాహం వచ్చింది. భీముడికి ఎగిరి ఆ బండి మీద కూర్చున్నాడు. వెళ్ళొస్తానమ్మా అన్నాడు. అందరూ ఏడ్చారు ప్రజలంతా. అయ్యో బ్రాహ్మణ యువకుడు ఇంత బలశాలి, పాపం 5 పిల్లల తల్లి ఇలా ఒక పిల్లాన్ని దానం చేసేసింది, వీడు ఏమైపోతాడో, వెళ్ళొస్తానని చెప్తున్నాడు అమాయకుడు, వెళితే తిరిగి రానని వీడికి తెలీదు అంటే క్షేమంగా వెళ్ళి రానాయన అని చెప్పిందట వాళ్ళమ్మ. ఈవిడ అంతకంటే అమాయకురాలు, తిరిగి రాడు పిల్లాడని తెలుసుకోలేకపోతుంది. అయ్యో ఎంత పుత్ర వ్యామోహంతో మళ్ళీ రమ్మంటోందని ప్రజలంతా బాధపడ్డారు. చూస్తూ నుంచున్నారా వెళ్తున్నవాడిని. సరే, వీడు కొంచెం దూరం వెళ్ళేసరికల్లా బండికి కదలికలకి గిన్నెల మీద మూతలు కదులుతాయి కదా, డబ్బాల మీదవి కదిలేసరికి గుమ వాసన వస్తున్నాయి. కూరలు, పులుసులు, తర్వాత ఏదో పాయసాలు, గారెలు అవన్నీ చేసి పెట్టి ఉంటారు. ఈ భీముడు పాపం కొంతకాలంగా భిక్షాటన చేసిన ఆహారమే తింటున్నాడు. వండుకుని రకరకాల వండుకు తినే అవకాశం ఏం లేదు పాపం వాళ్ళకి. భిక్షతోటి జీవిస్తుంటే వాళ్ళు ఏం పెడితే అది తింటారు కదా, రుచికరమైన పదార్థాలు ఏమొస్తాయి, ఏదో వస్తుంది. ఈ వాసన వచ్చేసరికి అది ఆకలేసేసింది అతనికి. ఏం చేశాడు, చక్కగా డబ్బాలు గిన్నెలన్నీ మూతలు తీసి హాయిగా ఉన్న ఆహారం అంతా తినేసాడు. మొత్తం తినేసాడు. అంత ఫుల్గా తినవాడికి నిద్ర రాదు. ఆ బండి మీదే పడుకుని నిద్రపోయాడు. నిద్రపోతే ఈ దున్నలు 2 వాటికి రోజువారీ బండి వెళ్ళే బాట ఒకటి ఏర్పడుతుంది. మా రాజువి ఏ వీధిలో అయినా కూడా బళ్ళు రెగ్యులర్గా వెళ్ళే బాటలోనే ఈ బండిని తీసుకుపోయినాయి. అవి లాక్కెళ్ళిపోయినాయి. అక్కడ దాకా వెళ్ళినాయి. అక్కడ భయానకమైన వాతావరణం ఉంది. వాటికి ఏం చేయాలో తెలియలేదు. వీడు హేయండు చెయ్యండు నిద్రపోతున్నాడు. పైన ఉన్నవాడు అదిలించడమో తోలడమో చెయ్యాలి. బాట ఎక్కడ దాకా బండి బాట ఆగిందో అక్కడ దాకా వెళ్ళి ఇవి ఆగిపోయినాయి. సరే, ఇతను నిద్రపోతున్నాడు. ఈ లోపల పడుకున్నటువంటి బకాసురుడికి నరవాసన వచ్చింది, మనిషి వాసన వచ్చింది. రక్తపు వాసన వస్తుందంటే ఇవి ఉన్నాయి కదా దున్నలు. అతను బయటకు వచ్చాడు. వచ్చి చూసేసరికల్లా దగ్గరకు వస్తే ఆ బండిలో ఒక్క ఆహార పదార్థం లేదు, గిన్నె లేదు, దొన్నె లేదు. ఉన్న 1-2 గిన్నెలేమో ఖాళీగా ఉన్నాయి. ఈయన గట్టిగా కొట్టి పడుకున్న వాడిని నిద్రలేపేశాడు. నా ఆహారం ఏది, ఏం చేసావు, వాళ్ళు ఇవ్వలేదా, నువ్వు తేలేదా అని అడిగితే వాళ్ళు ఇచ్చారు, నేను తెచ్చాను, తినేశాను అని సమాధానం చెప్పాడు. చెప్పేసరికల్లా నా ఆహారం నువ్వు ఎలా తింటావు అని అతను గట్టిగా అతన్ని కొట్టబోయాడు. భీముడిని కొట్టబోయేసరికల్లా ఇన్ని రోజులుగా ఎవరిని కొట్టేందుకు అవకాశం రాని భీముడు తన్నడానికి ఒక మనిషి దొరికేసరికల్లా అతనికి పరమోత్సాహం వచ్చింది. దానికి తోడు పూర్తిగా ఆహారం తినేశాడు. నిద్రపోయాడు. లేచేసరికల్లా అప్పుడు అతనికి ఏమనిపించిందంటే, వీడు ఇంత రాక్షసుడలే ఉన్నాడు, ప్రజలు భయపడ్డారంటే భయపడరా, వీడిని ఇక్కడ లేకుండా చేయాలి, ఇంకొకసారి ఏకచక్రపురం నుంచి వీడికి ఆహారం రానివ్వకూడదు అని చెప్పి ఆ బండి మీద నుంచి దూకి ఆ దున్నలు 2 వదిలేశాడు. ముందు ఆ రాక్షసుడు మీదకి వచ్చే లోపల ఈ దున్నలు 2 బతుకు జీవుడా అని పారిపోయినాయి.
వాటికి అర్థమైపోయింది జంతువులకి తమకి ప్రమాదం రాబోతోంది, ఏదైనా మన మీద దూకపోతుంది అనేది ఒక సెన్స్ ఉంటుంది. మనుషులకి మనకు మీదకి వచ్చేదాకా తెలియదు కదా, జంతువులకి మాత్రం ప్రమాదాన్ని పసిగట్టేస్తాయి. ఆ 2 దున్నలు పారిపోయినాయి చెరో పక్కకి. ఇతను ఏం చేశాడంటే ఆ బండి ఎత్తి కొట్టాడట బకాసురుడిని. బండి ఎత్తేసాడు. అంత ఎత్తగలిగిన సామర్థ్యం ఉంది ఆ భీముడికి. అక్కడి నుంచి బకాసురుడు బాహాబాహి ఇద్దరు కలిసి యుద్ధం చేశారు. అవి ఇవి చెట్లు అవి ఓడ తీసుకొట్టాడు. అంటే చెట్టు పట్టుకు లాగగలడు అనమాట. వాడు నేలలోంచి ఎత్తేసేయగలడు చెట్టుని. చెట్లు ఎత్తి కొట్టుకున్నారు. అక్కడ ఇక్కడ ఉన్న కొండరాళ్ళు వాటితోటి కొట్టుకున్నారు. చెడామడా కొట్టుకున్నాక చివరికి ఈ భీముడు కాస్త బకాసురుడిని చంపేశారు. అయితే మహాభారతంలో మరి ఇది పిట్టకథో మెయిన్ కథలో భాగమో నాకు తెలియదు, కానీ చాలా ఫ్రీక్వెంట్గా చిన్నతనం నుంచి వింటూ వచ్చాం దీన్ని. పంచభీమ ప్రహసనం అని ఒక పిట్టకథ ఉంది. ఇందులో ఏంటంటే వీళ్ళు 5 ఏకనక్షత్ర సంజాతులట, ఒకే నక్షత్రంలో పుట్టారు. బకుడు, భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు. ఈ 5 ఒకే నక్షత్రంలో పుట్టారు. ఈ ఒకే నక్షత్రంలో పుట్టిన ఈ 5 మొదట ఎవడు ఒకడిని చంపుతాడో వాడే మిగిలిన వాళ్ళ మరణానికి కారణమవుతాడు. ఇప్పుడు బకాసురుడిని భీముడు చంపాడు. తర్వాత లైన్లో జరాసంధుడిని, కీచకుడిని, దుర్యోధనుడిని కూడా భీముడే సంహరించాడు. అతని చేతిలోనే వీళ్ళకి మరణం వచ్చింది. ఈ 5 వేరే వాళ్ళు ఎవరి దగ్గర చావులేదు. ఈ లెక్కలో మొట్టమొదటి బకాసురుడి తాలూకు మరణం భీముడు యంగ్గా ఉండగానే వాళ్ళు ద్రౌపదిని పెళ్లి చేసుకోక ముందే జరిగింది. ఇది చంపేశాడు. అక్కడి నుంచి గట్టిగా ఏలేసి అని అదిలించి గట్టిగా పిలిచేశారు కల్లా ఈ దున్నలు ఎక్కడో ఉన్నవి మెల్లిగా మనిషి పిలుస్తుంటే దగ్గరకు వచ్చినాయి. ఈయన బండికి ఆ 2 దున్నల్ని పుంజుకుని మళ్ళీ బండి ఎక్కి వచ్చేసాడు వెనక్కి. సాయంకాలం ప్రజలు ఇతను వెనక్కి తిరిగి వస్తున్న వాడిని చూసి అందరూ జయధ్వానాలు చేశారు. ఎలాంటి కొడుకుని కన్నావమ్మా, ఎంత బలశాలి, ఇతను బకాసురుణ్ణి ఎట్లా చంపాడు, ఎలా చంపగలిగాడు అనేది వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. కానీ అప్పటి నుంచి వీళ్ళని భిక్షాటనకు వచ్చే మామూలు యువకుల్లాగా కాకుండా వీళ్ళు ఏదో ప్రతిభాశాలని ప్రజలు గుర్తించారు. మామూలుగా అనిపించేది వీళ్ళు స్ఫురద్రూపులు బలశాలుగా కనపడుతున్నారు, కానీ వినయం ఉంది వీళ్ళ దగ్గర. కొంచెం మామూలుగా మనకి మొహాల్లో కనపడితే భావం కొంచెం మర్యాద ఇస్తాం కదా. దీని తర్వాత వెళ్ళడానికి కొడుకు ఒప్పుకోవటం, అన్నయ్య వాడిని పంపదలుచుకోవటం, అతను నువ్వు వెళ్ళు అని చెప్పినా వీడు కాదనకపోవటం, నా పిల్లని నేను పంపిస్తానని తల్లి చెప్పడం, ఇవన్నీ కూడా విచిత్రమైనవి, లోక సహజంగా జరిగేవి కాదు. చాలా ప్రతిభా పాఠవాళ్ళ వాళ్ళు ధైర్యశాలలో అయితే తప్పిస్తే ఈ పని చెయ్యరు కదా, ఇలాంటివి ఒప్పుకోరు కదా. దాంతో అప్పటి నుంచి వీళ్ళని బాగా గౌరవించడం మొదలుపెట్టారట. దీని తర్వాత ద్రౌపదిని వీళ్ళు వివాహం ఆడారని కథ. సో ఇప్పుడు భీముడు తాలూకు ప్రతాపాన్ని వర్ణించడం కోసం చెప్పబడిన కథల్లో భాగం అనమాట శక్తి సామర్థ్యాలు. ఎందుకంటే తర్వాత కథల్లో జరాసంధుడు చాలా గొప్పవాడు, చాలా బలశాలి, అతన్ని చంపాడు. మామూలు వాడు ఎలా చంపగలుగుతాడు? తర్వాత కీచకుడు ఈ విరాట రాజ్యాన్ని పూర్తిగా నిలబెట్టిన వాడు, అతనే సైన్యాధిపతి. అతన్ని చంపడము బహు కష్ట సాధ్యం, మామూలు వాడికి సాధ్యమయ్యే పని కాదు. అక్కడ దుర్యోధనుడు వాడు అసలు సామాన్యుడు కాదు. ఇప్పుడు ఇంతమందిని వీడు చంపగలిగాడంటే ఇతనికి ఉన్న ప్రతిభ, ఇతనికి ఉన్న గొప్పతనం ఏమిటి అనేది ముందు కథల్లోనే మహాభారతం ప్లాన్డ్గా చేయబడిన కథ కదా. జరిగింది మనకి పరంపర అంటే లైన్గా పెట్టండి, సీక్వెన్స్ పరంగా కూడా ఇతను ఇంతకంటే బృహత్తర కార్యమైనా చేయగలడు అనేది చూపించడం కోసం మొదట బకాసుర వధను చూపిస్తారు. దీనికంటే ముందు హిడింబాసుర వధ కూడా జరుగుతుంది. హిడింబుడు కంటే బకుడు చాలా బలవంతుడు. ఓకే, సో అందుకని ఇది చూపించారనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. థ్యాంక్ యూ అండి. ఓకే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.